నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో చెక్క డ్రాయర్ లోపల ఒక పెద్ద కొవ్వొత్తి కూర్చుంది. దానిని ఎప్పుడూ ఉపయోగించలేదు, ఒక్కసారి కూడా కాదు. నేను ప్రకాశించాలనుకుంటున్నాను, కాని ఎవరికీ నేను అవసరం లేదు అని కొవ్వొత్తి అనుకుంది. రోజంతా ఆమె పైనుండి లైట్లు వెలిగించడం మరియు ఆరిపోవడం వినగలిగింది. నవ్వులు మరియు కథలతో నిశ్శబ్దంగా ఉంటుంది, కాని అది చీకటి డ్రాయర్లో ఒంటరిగా ఉంటుంది. ఒక రాత్రి విద్యుత్ అకస్మాత్తుగా ఆరిపోయింది. ఇల్లు నిశ్శబ్దంగా మారింది. పెద్ద కొవ్వొత్తి అడుగుల చప్పుడు విని వెచ్చని చేతులు దానిని ఎత్తుకున్నట్లు అనిపించింది. ఒక అగ్గిపుల్ల కొట్టబడింది. ఫ్లిక్. కొవ్వొత్తి వత్తి కొనపై ఒక చిన్న జ్వాల నృత్యం చేసింది. కొవ్వొత్తి టేబుల్ మీద ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ గది మొత్తాన్ని వెలిగించింది. కుటుంబం చుట్టూ గుమిగూడి నవ్వుతూ నవ్వుతూ దాని సున్నితమైన కాంతితో కథలు చెబుతోంది. నేను ప్రకాశిస్తున్నాను, కొవ్వొత్తి అనుకుంది. దాని హృదయం ఆనందంతో మెరుస్తోంది. మరియు ఇప్పుడు నేను సహాయం చేస్తున్నాను. ఆ రాత్రి నుండి పెద్ద కొవ్వొత్తి మళ్లీ ఎప్పుడూ విచారంగా లేదు. చిన్న లైట్లు కూడా పెద్ద పనులు చేస్తాయని దానికి తెలుసు. సమయం వచ్చినప్పుడు కొంచెం వెలుతురు కూడా గది మొత్తాన్ని ప్రకాశవంతం చేస్తుంది.